ఉచిత బస్సుతో మహిళల జీవితంలో పెను మార్పులు వస్తాయని ఆర్టీసీ చైర్మన్ నారాయణ అన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి అయినా మహిళలు ప్రయాణించే అంశంపై త్వరలోనే మార్గదర్శకాలు రానున్నాయని తెలిపారు. ఏదో ఒక ఐడి కార్డులతో మహిళలు రావాల్సి ఉంటుందన్నారు. ఉన్న బస్సులు సిబ్బందితోనే ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని నారాయణ చెప్పారు. ఆగస్టు 15 నుంచి ప్రారంభించబోయేటువంటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏపీఎస్ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించేటువంటి స్కీమ్ని అమలుపరచడానికి గురించి విధి విధానాలు, అదేవిధంగా సంసిద్ధత ఎలా ఉన్నది అనేది చర్చించడానికి, అదేవిధంగా దిశానిర్దేశం చేయడానికి ఇవాళ జోన్ 3 నెల్లూరు జోన్ అంటారు. దీంట్లో 5 జిల్లాలు ఉన్నాయి. ఎస్ట్వాల్ గుంటూరు డిస్ట్రిక్ట్ అంటే గుంటూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు 5 జిల్లాలకు సంబంధించిన డిపో మేనేజర్లందరినీ పిలిపించి, అదేవిధంగా జిల్లా అధికారుల్ని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని అందరినీ పిలిపించి ఇవాళ సమావేశానికి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు, అదేవిధంగా జోనల్ చైర్పర్సన్ సురేష్ రెడ్డి గారు వచ్చి వారి ఆలోచనలు కూడా తెలియజేయటం, అదేవిధంగా ఆపరేషనల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా సంసిద్ధత కావాలని చెప్పి మేము మా మిగతా స్టాఫ్ అంటే పెట్టుకొని, అదేవిధంగా ఫుట్బోర్డ్ అది కొంచెం స్ట్రెంగ్తన్ చేసుకొని ఇవన్నీ చేసుకోవాలని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారాను ఇవన్నీ విషయాలు, అలానే స్టాఫ్ని ఏ విధంగా కొంతమందికి ఎక్స్ట్రా డ్యూటీలు వచ్చే అవకాశం ఉంది. మొదట్లో కొద్ది రోజుల పాటు జాతర వాతావరణం ఉంటుంది. సో దానికి సంబంధించి అంత ప్రెషర్ని ఎలా తట్టుకోవాలి అని చెప్పడం, అదేవిధంగా ఇంతమంది ఫుట్ఫాల్ వచ్చినప్పుడు, మహిళలు పెరిగినప్పుడు ఖచ్చితంగా బస్ స్టేషన్లో ఉండవలసిన సౌకర్యాలు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ఇవన్నీ విషయాలు వాళ్ళకి చెప్పడం కోసం వాళ్ళ సమావేశం పెట్టాము. రాష్ట్ర ప్రభుత్వం